హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాను. నేను శ్రీహరికోటకు వచ్చానండి. చూసారా, అందరూ బాగుండాలని చూడండి. ఇదంతా చూపిస్తాను చూడండి. శ్రీహరికోటకు వచ్చాను, చూస్తున్నారు కదా. శ్రీహరికోటకు వచ్చాను చూడండి. లోపలికైతే పర్మిషన్ లేదు, మేము అనుకోకుండా వెళ్ళాము. చూడండి బోర్డు, ఇది శ్రీహరికోటకి వెళ్ళదండి. మేము పర్మిషన్ లేదు మాకు లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే మేము అనుకోకుండా అక్కడికి వెళ్ళాము. అక్కడికి పోవాలని అనుకొని ఉంటే మాత్రం ముందుగానే పర్మిషన్ తీసుకొని ఉండేవాళ్ళమి. ర్యాకెట్స్ గుడికి వెళ్ళి మళ్ళీ అనుకోకుండా అక్కడికి వెళ్ళాము. సరే అలాగే వచ్చాం కదా, ముందుగా తీసుకుందామని చెప్పి అక్కడ వెళ్ళాము. అదన్నా చూపిద్దాం, వీడియో తీద్దామని వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఇదో చూడండి అక్కడ బోర్డు. సతీష్ అక్కడ ర్యాకెట్స్ ఎగరేస్తారు కదండి సూలూరుపేటలో కేంద్రం శ్రీహరికోట. చాలా బాగుంది. కానీ లోపలికైతే ముందుగా అనుకుంటే మేము పర్మిషన్ అడుగుండేవాళ్ళమి. మేమే గుడికి వెళ్ళి అప్పుడు అనుకోకుండా అక్కడికి వెళ్ళాము. అంతరిక్ష ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి పర్మిషన్ వెళ్ళాము. పార్క్ లాగా బాగుంటుంది కదా, అదన్నీ ముందు వరకు వెళ్ళి అక్కడ చూసుకొని ర్యాకెట్స్ ఎగరేసారు కదా. ర్యాకెట్స్ వదులుతారు పై నుంచి అట్లా లోపలికి వెళ్తే పర్మిషన్ ఉండాలి. అక్కడ ఈసారి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ తెయ్యనీరు వీడియోలు. అందుకని ఎందుకు పోయి కూడా అనుకొని గమ్మున ఇక్కడ వరకే వచ్చాము. చూస్తున్నారు కదా, చూడండి. మా వాళ్ళు అందరూ అనుకోకుండా పోదాం అనేసరికి వెళ్ళాము మేము అక్కడికి. మా వాళ్ళు పర్మిషన్ తీసుకొని పోదాం. ఇదంతా ఇంకా పార్క్, మొత్తం పార్క్ ఇదంతాను. చాలా బాగుంటుంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి. లోపల పర్మిషన్, లోపల కూడా చూడాలనుకుంటే పర్మిషన్ తీసుకొని చూడాలి, కానీ వీడియోలు అయితే తీయనీరు అక్కడ. ఇక్కడ వరకే వీడియోలు తీనిస్తారు, అందుకని నేను ఇక్కడే తీశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే శ్రీహరికోట సూలూరుపేట నుంచి వెళ్తుంది కదా, చూడండి వెళ్ళి. చాలా బాగుంటుంది. అక్కడ ర్యాకెట్స్ ఎగరేసేది కదా, అక్కడ చాలా బాగుంటుంది. ర్యాకెట్స్ అక్కడి నుంచే కదా వెళ్తాయి అంతరిక్షానికి. ఇది వచ్చేదానికి లోపలికి వచ్చేదానికి దారి, మన మెయిన్ రోడ్డు అది. ఆడ నుంచే లోపలికి రావాలన్నమాట, ఒకే రోడ్డు సూలూరుపేట నుంచి. చూడండి ఇదంతా పార్కు. అక్కడ మిషనరీలు, ఆడ ర్యాకెట్స్కి కావాల్సిన సామాన్లు తీసుకెళ్ళే బండ్లు అవన్నీ పొక్లేన్స్ అట్లాగా. మా వాళ్ళు అంతా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది మా వాళ్ళు, వీళ్ళంతా ఫోటోలు తీసుకుంటున్నారు. నేను మాత్రం వచ్చేసాను వీడియో తీసుకొని. చూస్తున్నారు కదా, ఇదంతా అటు రౌండ్గా ఉంటుంది. ఇది రౌండ్గా తిరిగాను నేను ర్యాకెట్స్ దగ్గర. కనీసం ఇదన్నా తీద్దామన్న దాంతో తీశాను వీడియో. అలాగే పులికాట్ సరస్సు కొంగలు కూడా పెట్టాను. నాకు అప్పటికే మాకు లైటింగ్ తగ్గిపోయింది, అక్కడికి పోయేసరికి పొద్దుపోయింది, లైటింగ్ సరిగా లేదు, అందువల్ల కొంగలు అలాగ పడ్డాయి. చూసారా, అది ఆడంతో రైట్ సైడ్ ఉండేది, లోపలికి పోయేది. అక్కడ చెక్ చేస్తారనమాట లోపలికి వెళ్ళాలంటే. అదిగా చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించాను కదా, కారు నిన్ను చూడండి, అది లోపలికి వెళ్ళేదన్నమాట, చెక్ చేస్తారు అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయాలని